1092 కూడా CBSE అఫిలియేషన్ ఉంది. మిగతా పిల్లలు 10th క్లాస్ CBSEలో చదివే పిల్లలు ఏ విధానంలో ఏ కోర్టులో పరీక్ష రాయాలనే విధానం వాళ్ళకి తెలియదు. ఇంతగా గందరగోళ పరిస్థితుల మధ్య విద్యా వ్యవస్థ ఉంది. దాన్ని కాపాడుకోవడం కోసం ప్రతి కార్యకర్త ఉద్యమంలో భాగమని ఉండాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే 49,000 ఉపాధ్యాయ పోస్టుల్ని భర్తీ చేయాలని ఆంధ్రప్రదేశ్లోని గవర్నమెంట్ చెప్తే మనకి 6,000 పోస్టులతో DSE చేశారు. కానీ మనం రాబోయే ప్రభుత్వాన్ని ఒకటే ప్రతిపాదన డిమాండ్ చేయాలి. 117 రద్దు చేస్తే దాదాపు 5,000 ఉపాధ్యాయ పోస్టులు ఈరోజు నియమించవచ్చు. కాబట్టి 5,000 పోస్టులతో DSE వేయాలి. ఏదైతే ఈ ప్రవీణ్ ప్రకాష్ మన మీద తీసుకొచ్చి ఉపాధ్యాయుని అనునిత్యము మానసికంగా వేధింపులకి గురి చేస్తున్న ప్రభుత్వం ఆయన వెంటనే ఆ విధుల నుంచి తొలగించాలని మనం డిమాండ్ పెట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే గత 2 సంవత్సరాల్లో 10 లక్షల మంది విద్యార్థులు మన పాఠశాలల మీద ప్రైవేట్ పాఠశాలకు వెళ్ళడం ఒక ఎత్తు అయితే స్కూల్స్ జరిగే సమయంలో విజిట్లు చేయడం ప్రవీణ్ ప్రకాష్ ఒక ఎత్తు అయితే సెలవు రోజుల్లో అడ్మిషన్ల సమయంలో అతను ఊర్లన్నీ తిరుగుతూ తల్లిదండ్రుల దగ్గరికి వెళుతూ వీళ్ళకి లక్షలు జీతాలు ఇస్తున్నాం ఉపాధ్యాయులకి, కానీ వీళ్ళు పాఠాలు చెప్పడం లేదు అంటే ప్రభుత్వ పాఠశాలల్లో మీకు కావాల్సిన చదువు దొరకడం లేదు, వీళ్ళు పాఠాలు చెప్పడం లేదని సమ్మర్ హాలిడేస్లో విజిట్లు చేస్తూ అడ్మిషన్లు మన పాఠశాలల నుంచి ప్రైవేట్ పాఠశాలకు వెళ్ళే విధంగా తల్లిదండ్రులను ప్రోత్సహిస్తూ ఒక విద్యాశాఖకి ఉన్నతమైన అధికారైనటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ గారు తను చేయవలసిన ఉపాధ్యాయ నియామకాలు సిస్టమ్ సరిగా జరగడం, ట్రాన్స్ఫర్ అయిన సంవత్సరం జీతాలు తీసుకోవడం, ఇవన్నీ పర్యవేక్షించాల్సిన ప్రవీణ్ ప్రకాష్ గారు ఊర్లకు వచ్చి వీధుల్లోకి వచ్చి తల్లిదండ్రుల ఇళ్లలోకి వెళ్ళి వాళ్ళ అలవాట్లలో ఒక బుద్ధులాగి పర్యవేక్షణ చేసే తీరుని మనం ఖండిస్తా ఉన్నాం. అందుకనే ఆయన వెంటనే విధుల నుంచి తప్పించాలి అని ఇంటి గొప్పలు చెప్పే ప్రవీణ్ ప్రకాష్ గారు వేల విద్యా కానుక కిట్లు మాయమైపోయినాయి. వాటి గురించి మాత్రం సమాధానం చెప్పడం లేదు. వేల కిట్లు ఆ లెక్కలు తేల్చాల్సిన అవసరం ఉంది. ట్యాబ్లో ఎంత తిన్నారో కూడా బయటికి రావాల్సిన అవసరం ఉంది. ఈ రోజున రాష్ట్రంలో అడ్డగడ్డగా 14 టీచర్లు బదిలీ చేశారు. వాటన్నిటి ఆత్మని కూడా లెక్కించింది మనమే. దాంట్లో మన కార్యకర్తలు ఉండొచ్చు, కానీ ఒక కౌన్సిలింగ్ విధానానికి మనం కట్టుబడి ఉన్నప్పుడు కార్యకర్తలు కూడా అలానే కట్టుబడి ఉండాలనేది కూడా మనం ప్రభుత్వానికి కార్యకర్తలకు కూడా తెలియజేయాలి. లాస్ట్ జరిగిన మీటింగ్లో మినిస్టర్ గారు ఒక నాయకుడు ఏదో గవర్నమెంట్ ఆర్డర్ చేస్తున్నాడు కదా, ఆపండి అన్నాడు చిన్నగా. అన్న సందర్భంలో ఎడ్యుకేషన్ మినిస్టర్ ఒకటే మాట్లాడుతున్నాడు, మీరెవరు, నాయకులు ఎవరు మా దగ్గరికి రాలేదా, మీరు రాకపోతే ఎవరు ఆ గవర్నమెంట్